తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తప్పుదోవ పట్టిస్తుందని, ఎస్ఐఆర్ విధానంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే వైఖరిపై ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కుకునూరుపల్లి మండలం మట్పట్టిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్ అనే విధానం ఓటర్ల ప్రక్షాళన అనేది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ప్రక్రియ అని, గత ప్రభుత్వాలు ఎస్ఐఆర్ నిర్వహించినప్పుడు బీజేపీ కూడా మద్దతు ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఈ ప్రక్రియను ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా పెరుగుతుందని, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మలేకపోతున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే ధోరణి నడుస్తుందన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉద్యోగులకు పెన్షన్ లాంటి లబ్ధి, రైతన్నలకు రైతు భరోసా గాని, వారు పండించిన రైతులను కొనుగోలు చేయడంలో గాని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు మాట్లాడుతూ, ఓటర్ల లిస్టు ప్రక్షాళన కోసమే ఎస్ఐఆర్ విధానం కొనసాగిస్తారని, దీనిని రాజకీయంగా కోణంగా చూడడం పక్కన పెట్టి ఎస్ఐఆర్ పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలన్నారు. ఎస్ఐఆర్ పై ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం దేశంలో ఈ విధమైనటువంటి ఒక వైఖరితో ఉంటే ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు. ఎస్ఐఆర్ జరుగుతున్నటువంటి నేపథ్యం 20వ తారీఖు నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఓటు వేయించుకోండి. రేవంత్ రెడ్డి గారు బలవంతంగా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళని చాలామందిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇక్కడ ఓటు మీరు వేసుకుంటే అక్కడ ఓటు వేయకపోతే అక్కడ మీ ఆస్తులు పోతే అంటున్నారు. ఇది తప్పు. ఓటుకు లబ్ధిదారులకి మీ ఆస్తులకు సంబంధం లేదు. ఇక్కడ ఉన్న ఓటర్కి కూడా హైదరాబాద్లో వచ్చే లబ్ధి ఏదైనా ఉంటే హైదరాబాద్ వస్తుంది ఆయనకు. ఎందుకంటే అది లబ్ధి అన్ని కూడా, బెనిఫిషరీ అన్ని కూడా ఆధార్ కార్డుతో ముడిపడి ఉంది. ఓటర్ లిస్టుతో ముడిపడలే. ఓటర్ లిస్టుతో ముడిపడలే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓటర్ లిస్టు తయారీ ఏదైతే విధానం ఉంటుందో అది స్టేట్లో ఉన్నటువంటి ఒక సిబ్బంది, ఎలక్షన్ కమిషన్ సిబ్బంది దాన్ని తయారు చేస్తారు. ఆ తయారీ చేసేటటువంటి ప్రభుత్వం వాళ్ళదైతే వీళ్ళ ఏడుపంతా కూడా బీజేపీ ప్రభుత్వం మీదనో ఎలక్షన్ కమిషన్ ఎందుకుంటుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంవిధానికమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ. వాళ్ళ ప్రక్రియలో మేము పాల్గొంటున్నాం అంతే. మేము BLA 2 పెట్టినాం, మీరు BLA 2 పెట్టాం. ఈ సందర్భంగా మనకు ఒకటి కనబడేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా కలిసి ప్రజల్ని భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క 1 నేషన్ 1 ఎలక్షన్ బెంగాల్లో ఇండియా అనేది ఓడిపోయింది. మరి ఏమన్నారు? దీనికి కారణము ఎస్ఐఆర్ అంటున్నారు. బెంగాల్లో ప్రభుత్వం మొన్నటి టీఎంసీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ అయినప్పుడు కూడా ఆ ఎస్ఐఆర్ ప్రక్రియలో సిబ్బంది ఎవరుతుంటారో అది రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందిని ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే BLAs ఉంటారు, BLO బూత్ లెవెల్ ఆఫీసర్స్. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎలక్షన్స్లో పనిచేసే టీచర్లు వాళ్ళే ఉంటారు. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ కేంద్ర ప్రభుత్వంకి ఏం పని ఉంటుందండి? గవర్నమెంట్ మీది, మీరు లిస్టు తయారు చేయాలి. మీరు ఓడిపోతే ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకో అంటా ఉన్నారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు వారు ఆలోచించాలి. కర్ణాటకలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది. మీ ఈ 2 ప్రాంతాల్లో కూడా మీవే కదా అధికారం. కేరళలో ఎస్ఐఆర్ అయిపోయింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి దానికి ఏమంటారండి వీళ్ళు? మీరు గెలిస్తేనో ఎస్ఐఆర్ బాగా జరిగినట్టు, మీరు కానీ మీ ఇండియా అలయన్స్ కానీ ఓడిపోతే ఎస్ఐఆర్ సరిగ్గా జరగలేనట్టు, దానివల్లనే ఓడిపోయాను. తమిళనాడులో ఎస్ఐఆర్ జరిగింది, అక్కడ కూడా చాలా డూప్లికేట్ ఓట్లు తీసేశారు, చనిపోయిన ఓట్లు తీసేశారు. మరి అక్కడ కూడా ఈరోజు ఫలితాలు వేరే విధంగా వచ్చినాయి. బీజేపీకి ఏం అనుకూలంగా రాలే కదా అక్కడ. కాబట్టి మేము గెలుస్తేనో ఈవీఎంల వల్ల గెలిచారంటారు, మేము గెలుస్తేనో లేక మేము ఓడిపోతేనో ఎస్ఐఆర్ వల్ల ఓడిపోయాం, బీజేపీ ఎస్ఐఆర్ వల్ల గెలిచిందంటారు. నేను ఒకటే అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని, కేరళలో మీరు గెలిచారు, దానికి ఏమంటారు మీరు? ఈవీఎంలు పనికిరావు, అప్పుడు ఈవీఎం మంచి పనిచేసినట్ట. హిమాచల్ ప్రదేశ్లో మీరు గెలిచారు, అప్పుడు ఈవీఎం మంచి పనిచేసినట్ట. కర్ణాటకలో మీరు గెలిచారు, ఈవీఎంలో పనిచేసినట్ట.
ఓడిపోతే ఈవీఎంల మీద, ఓడిపోతే ఎస్ఐఆర్ల మీద పడి ఏడితే ఏడుపు వీళ్ళకు.